ట్రంప్ గ్రీన్లాండ్ విషయంలో తనకు సపోర్ట్ చేయని దేశాలపై టారిఫ్లు వేస్తా అని అన్నాడంటే The Trump administration linked lifting tariffs to sovereign concessions over Greenland. I may put a tariff on countries if they don't go along with Greenland. అది మాటలకే పరిమితం అనుకున్నారు చాలా మంది. కానీ ఒక్క రోజులోనే ఆ బెదిరింపును నిజం చేసి చూపించాడు ట్రంప్. Donald Trump is threatening to use tariffs to get his way over Greenland. The president announced a 10% levy on goods from 8 European countries. ప్రపంచ దేశాలకు ఊపిరి కూడా పీల్చుకొనివ్వట్లేదా అన్నట్టుగా ట్రంప్ యొక్క ఆటలు సాగుతున్నాయి. అసలు ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే ట్రంప్ వేసిన ఈ టారిఫ్లు తన బద్ధ శత్రువులైన రష్యా మీద కాదు, లేదా చైనా మీద కాదు, కానీ అమెరికా అత్యంత సన్నిహితంగా ఉన్నా అని చెప్పుకునే కొన్ని దేశాలపైన ఇన్నాళ్ళు భుజం కలిసి నడిచిన నాటో అలైజ్ మీదే ట్రంప్ టారిఫ్ పేర్లతో యుద్ధం ప్రకటించాడు. Breaking news. Trump says he will impose 10% tariffs on NATO countries. Of course, that includes the UK, France and Germany. Why? అమెరికా వైట్ హౌస్ నుంచి వచ్చిన ఆ ఒక్క న్యూస్ ఏదైతే ఉందో అది యూరోప్ మొత్తాన్ని ఉలికి పడేలా చేసింది. అంతేకాక మిత్ర దేశాలను శత్రువులుగా మార్చేలా చేసింది. ట్రంప్ అసలు ఏం చేయబోతున్నాడు అని భయాన్ని పెంచేసింది. ట్రంప్ ఈసారి అసలు మాటలు తిప్పి చెప్పట్లేదు కానీ డైరెక్ట్ గా మరియు క్లియర్ గా చెప్పేశాడు. ఫెబ్ 1 లోపు అంటే వచ్చే నెల 1వ తారీఖు కల్లా నాకు గ్రీన్ డీల్ ఓకే కావాలి అని, లేదంటే మీ దేశాల నుంచి అమెరికాకు వచ్చే ప్రతి ఒక్క వస్తువు మీద 10% అనగా 10% టారిఫ్ వేస్తా అని హెచ్చరించేశాడు. Trump fractures NATO as Greenland pays the price. The president announced a 10% levy on goods from 8 European countries starting on the 1st of February, then rising to 25% in June. ఇక్కడతో ఆగాడా? లేదు, ఇంకో లైన్ చెప్పాడు. అది షాక్. ఒకవేళ జూన్ 1 కల్లా గ్రీన్లాండ్ ను పూర్తిగా నాకు రాసి ఇవ్వకపోతే ఆ టారిఫ్ ఏదైతే ఉందో అది 10% నుంచి 25% కి పెంచేస్తా అని చెప్పేసి అన్నాడు. ఇప్పుడు దీని అర్థం ఏంటో తెలుసా? ఇది ఆఫర్ కాదు, రిక్వెస్ట్ అసలే కాదు, డిప్లొమసీ కూడా కాదు. ఇంటర్నేషనల్ పాలిటిక్స్ భాషలో చెప్పాలంటే ఇది ప్యూర్ బ్లాక్మెయిల్. ఓపెన్ గా కెమెరా ముందు చేసినటువంటి బెదిరింపు. నా మాట వినకపోతే ఆర్థికంగా నాశనం చేస్తా అన్న స్పష్టమైన మెసేజ్. ఒక పక్క ట్రంప్ ఏమో సోషల్ మీడియాలో వరల్డ్ పీస్ ఈజ్ ఎట్ స్టేక్ అంటే ప్రపంచ శాంతి ప్రమాదంలో ఉంది అని పెద్ద పెద్ద మాటలు అయితే మాట్లాడేస్తున్నాడు. కానీ గ్రౌండ్ రియాలిటీ చూస్తే మాత్రం కథ వేరేగానే ఉంది. తనకు అత్యంత సన్నిహితంగా ఉన్న అని చెప్పుకునే ఫ్రెండ్లీ కంట్రీస్ మీదనే గొంతు మీద కత్తి పెట్టి బిజినెస్ చేస్తున్నాడు ట్రంప్. ఇప్పుడు అసలు ప్రశ్న ఇదే, ఒక చిన్న ఐలాండ్ కోసం, అది కూడా మంచుతో కప్పబడినటువంటి చిన్న దేశము గ్రీన్లాండ్ కోసం ప్రపంచ దేశాల మధ్య ఇంత టెన్షన్, ఇంత పవర్ గేమ్, ఇంత ఓపెన్ బెదిరింపులు. అసలు ట్రంప్ ఎందుకు ఇంత సీరియస్ గా ఉన్నాడు? ఇదంతా నిజంగానే ఒక ఐలాండ్ కోసమా, లేదా మంచు కింద దాగున్న ఏదైనా మనకు తెలియని పెద్ద రహస్యం ఏమైనా ఉందా? అవి మినరల్సా, లేదా ఇది ఒక మిలిటరీ స్ట్రాటజీయా, లేదా చైనా రష్యాలను చెక్మేట్ చేసే ఒక గ్లోబల్ ప్లానా? అయితే ట్రంప్ మాటలు వేరేగా, ట్రంప్ అడుగులు వేరేగా ఎందుకున్నాయి? ఈ డబుల్ గేమ్ వెనుకలున్న కారణాలు ఏంటి? ఈ వీడియోలో మనం అదంతా డీప్ గా అనలైజ్ చేద్దాం. ఎందుకంటే ఇది కేవలం ఒక ల్యాండ్ ఇష్యూ మాత్రమే కాదు. గ్రీన్లాండ్ లో రేర్ ఎర్త్ మెటీరియల్స్ ఉన్నాయి, కానీ నిజం చెప్పాలంటే ఈ సంపద సంగతి ఒక లేయర్ మాత్రమే. దీని వెనకాల చాలా పెద్ద, చాలా ప్రమాదకరమైన ప్లాన్ ఉంది. అదే మిలిటరీ మాస్టర్ ప్లాన్. ఇప్పుడు అసలు ఒక కీలకమైన ప్రశ్న, ఈ గోల్డెన్ డోమ్ అంటే ఏంటి? ఈ గోల్డెన్ డోమ్ కోసము ట్రంప్ ప్రపంచాన్ని ఎదురిస్తున్నాడు. ఎందుకు? ఇది కేవలం ఒక డిఫెన్స్ సిస్టమా, లేదా రాబోయే యుద్ధానికి అమెరికా సిద్ధమవుతున్న సంకేతమా? ఇక్కడే ఈ కథ మరింత డీప్ అవుతుంది. మీకు తెలుసా, 1951 డిఫెన్స్ ఆఫ్ గ్రీన్లాండ్ అగ్రిమెంట్ అనే ఒక కీలక ఒప్పందం అయితే ఉంది. అదేమిటి? అమెరికాకు గ్రీన్లాండ్ మీద ఎంత పవర్ ఇస్తుంది? ఇప్పుడు ట్రంప్ దాన్ని ఎలా వాడుకోవాలని చూస్తున్నాడు. ఇక్కడితో అయితే అయిపోలేదు. నాటో అలైస్, యూరోపియన్ యూనియన్ వాళ్ళైతే అస్సలు ఊరుకోవట్లేదు. వాళ్ళు స్టార్ట్ చేసినటువంటి ఆపరేషన్ ఆర్కిటిక్ ఎండ్యూరెన్స్ అంటే ఏంటి? ఇది ట్రంప్ ప్లాన్ ని అడ్డుకునే ప్రయత్నమా, లేదా ఆర్కిటిక్ ప్రాంతం కోసం కొత్త పవర్ వార్ ఆరంభమా? ఇంకో పెద్ద ట్విస్ట్, యాంటీ కోయజన్ ఇన్స్ట్రుమెంట్ అనే ఒక వెపెన్ ఉంది. ఇది ఒక బుల్లెట్ కాదు, ఇది ఒక బాంబ్ కాదు, ఇది ఒక ఎకనామిక్ వెపెన్. ఆర్థిక ఒత్తిడులకు ఎదురు నిలబడేటువంటి ఉపయోగించే రక్షణ సాధనం. యూరోపియన్ యూనియన్ EU దీన్ని వాడితే ట్రంప్ ప్లాన్ ఎంతవరకు నిలబడుతుంది? ఈ వీడియోలో ట్రంప్ ఎక్కడెక్కడైతే గజాలు తప్పు దిగిపోతున్నాడో, అతని ప్లాన్ రియాలిటీకి ఎంతవరకు దగ్గరగా ఉందో, చివరికి గ్రీన్లాండ్ ఎవరి చేతిలో పడే అవకాశం ఉందో అన్నిటిని డీప్ గా క్లియర్ గా మనము బ్రేక్ డౌన్ చేద్దాము. ఇది కేవలం గ్రీన్లాండ్ కథనే కాదు, ఇది రాబోయే గ్లోబల్ పవర్షిప్ కథ. ఇవన్నీ ఓకే. అయితే ఒక విషయం, మనము ప్రతి టాపిక్ ని చాలా డీప్ గా, చాలా క్లియర్ గా రూట్స్ వరకు వెళ్ళి అనలైజ్ చేసి బ్రేక్ డౌన్ చేస్తూ ఈ వీడియోస్ క్రియేట్ చేస్తున్నాము. మరి మీరు ఇప్పటి వరకు ఈ వీడియో చూస్తున్నారు కాబట్టి ఈ వీడియోలో క్వాలిటీ కంటెంట్ ఉంది అని మేమందరం నమ్ముతున్నాము. అలాంటి మీరే ఈ వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు నా జాక్ నోస్ ఫ్యామిలీ.
ఇప్పుడు ఒక చిన్న రిక్వెస్ట్, మీకు మా జాక్ నోస్ ఫ్యామిలీ స్టాండర్డ్స్ కు సెట్ అయ్యే వాళ్ళు ఎవరైనా మీకు గుర్తొస్తే కింద ఉన్నటువంటి సబ్స్క్రైబ్ బటన్ నొక్కించి వాళ్ళని కూడా మన ఫ్యామిలీలోనికి తీసుకురండి. అండ్ బెల్ ఐకాన్ కూడా ఆన్ పెట్టుకోండి. మేము ఏదైనా వీడియో అప్లోడ్ చేసిన వెంటనే మీకు కూడా నోటిఫికేషన్ వస్తుంది. ఓకే, ఇప్పుడు లెట్స్ కంటిన్యూ ద అటాక్. 8 కంట్రీస్ హిట్ లిస్ట్ అండ్ దాని వల్ల పుట్టిన పబ్లిక్ యాంగర్. మొదటిగా ట్రంప్ టార్గెట్ చేసిన ఆ 8 కంట్రీస్ హిట్ లిస్ట్ చూద్దాం. ఇవి ఏవో యాదృచ్ఛితంగా ఎంచుకున్న దేశాలు కాదు, కొన్ని అమెరికాకి కాంపిటీషన్ ఇచ్చే దేశాలు అసలే కాదు, శత్రు దేశాలు కూడా కాదు. ట్రంప్ ప్రత్యేకంగా ఏరు కోరి టార్గెట్ చేసినటువంటి దేశాలు ఇవి. ఎవరైతే గ్రీన్లాండ్ కు ఓపెన్ గా సపోర్ట్ ఇచ్చారో, మేము గ్రీన్లాండ్ ని కాపాడుతాం అని చెప్పి అక్కడికి తమ సోల్జర్స్ ని పంపించారో, వాళ్ళందరినీ ట్రంప్ తన టార్గెట్ లిస్ట్ లో పెట్టాడు. ఆ 8 దేశాలు ఇవే. గమనించారా, ఇవన్నీ యూరోప్ లోని టాప్ కంట్రీస్. ఇవన్నీ కూడా నాటో కూటమిలో ఉన్నాయి. ఇంకా ముఖ్యంగా ఈ కంట్రీస్ అన్ని కూడా అమెరికాకు చాలా బెస్ట్ ఫ్రెండ్స్. ఫ్రాన్స్, జర్మనీ, యూకే ఇలాంటి కంట్రీస్ పైన టారిఫ్లు వేయడం అంటే ఇది ఇండైరెక్ట్ గా వాళ్ళ ఎకానమీని దెబ్బ కొట్టడమే. ట్రంప్ ఇచ్చిన మెసేజ్ చాలా క్లియర్. మీరు డెన్మార్క్ కి సపోర్ట్ చేస్తే మీ బిజినెస్ ని నేను నాశనం చేస్తా. ఇది డిప్లొమసీ కాదు, ఇది ఓపెన్ వార్నింగ్. ఇది ఒక ఎకనామిక్ బెదిరింపు. అందుకే ఇప్పుడు యూరోప్ మొత్తం చాలా కోపంగా ఉంది. పబ్లిక్ యాంగర్ అయితే మెల్లగా కాదు, పేలిపోతుంది. దీంతో ఇప్పుడు యూరోప్ మొత్తం పరిస్థితి ఎలా ఉందో తెలుసా? ఒక పక్క గవర్నమెంట్స్ ఎమర్జెన్సీ మీటింగ్ పెట్టుకుంటా ఉన్నాయి, సీరియస్ డెసిషన్స్ కూడా తీసుకుంటా ఉన్నాయి. ఇంకో పక్క చూస్తేనేమో పబ్లిక్ రోడ్ల పైనకి వచ్చేసింది. ప్రత్యేకంగా గ్రీన్లాండ్ యొక్క క్యాపిటల్ సిటీ అయినటువంటి న్యూక్ సిట్యువేషన్ చూస్తే నిజంగా గూస్ బంప్సే వస్తాయి. అక్కడ మైనస్ టెంపరేచర్స్, చిన్నగా వర్షం కూడా పడుతోంది. అయినా సరే వేల మంది రోడ్ల పైనకి వచ్చేసారు. ఇప్పుడు అసలు షాక్ ఏంటంటే, వాళ్ళు పట్టుకున్న ప్లకార్డ్స్ చూస్తే ట్రంప్కే కాదు ప్రపంచానికే దిమ్మ తిరిగిపోతుంది. ఇప్పుడు మీకు ట్రంప్ స్లోగన్ గుర్తుందా? మేక్ అమెరికా గ్రేట్ అగైన్. దీనికి కౌంటర్ గా వాళ్ళు పెట్టినటువంటి స్లోగన్ తెలుసా? మేక్ అమెరికా స్మార్ట్ అగైన్. అంటే అమెరికాను మళ్ళీ తెలివైన దేశంగా మార్చండి అని. ఇంకా కొన్ని ప్లకార్డ్స్ అయితే గ్రీన్లాండ్ ఈజ్ ఆల్రెడీ గ్రేట్, గ్రీన్లాండ్ ఈజ్ నాట్ ఫర్ సేల్. ఇవన్నీ చేతిలో పట్టుకొని వాళ్ళందరూ చేస్తున్నటువంటి ప్రొటెస్ట్. ఇది కేవలం నిరసన కాదు, ఇది ఒక స్పష్టమైన మెసేజ్. మా భూమి మా నిర్ణయం. అలాగే ఇప్పుడు డెన్మార్క్ విషయంకి వస్తే, డెన్మార్క్ లో కూడా ఒక కీలకమైనటువంటి వాయిస్ మనకు వినిపిస్తా ఉంది. రాస్ముస్ యార్లో ట్రంప్ కు స్ట్రాంగ్ రిప్లై ఇచ్చారు. ఆయన మాటలు చాలా క్లియర్. మీరు మా మీద ఎంత అటాక్ చేసినా సరే, ఎన్ని టారిఫ్లు పెట్టినా సరే, ఎన్ని నిబంధనలు తీసుకొచ్చినా సరే, మేము లొంగే ప్రసక్తే లేదు. గ్రీన్లాండ్ ని ఎప్పటికీ అమెరికా చేతికి అప్పగించాం. ఇప్పుడు ఇది వినగానే ఒక విషయం అర్థమైతా ఉంది. ఇది కేవలం పొలిటికల్ స్టేట్మెంట్ మాత్రమే కాదు, ఇది గ్రౌండ్ లెవెల్ స్టేట్మెంట్. అంటే అక్కడ ప్రజలు మాత్రమే కాదు, లీడర్స్ కూడా అక్కడ వెనక్కి తగ్గే ప్రసక్తే లేదు. అయితే ఇప్పుడు అసలు ప్రశ్నకు వద్దాం. ద రియల్ రీజన్, ద గోల్డెన్ డోమ్ ప్రాజెక్ట్. ట్రంప్ కి ఏమన్నా పిచ్చి పట్టిందా? లేదా ఎందుకు ఒకే పని పట్టుకొని గ్రీన్లాండ్ వెనుక పడ్డాడు? ఒక్క విషయం మాత్రం గుర్తుంచుకోండి, ట్రంప్ ఒక బిజినెస్ మ్యాన్. లాభం లేకపోతే గడ్డి పోచ కూడా కదల్చాడు. అలాంటి వ్యక్తి ఒక దేశాన్ని కొంటున్నాను అని ఓపెన్ గా అంటున్నాడంటే దాని వెనకాల ఒక పెద్ద స్ట్రాటజిక్ ప్లాన్ అయితే ఉంటుంది. ఆ ప్లాన్ పేరు కూడా ట్రంప్ నోటి నుంచే వచ్చేసింది. దాని పేరే ద గోల్డెన్ డోమ్. ఇక్కడే కథ డేంజరస్ టర్న్ తీసుకుంటుంది. మీ అందరికీ ఇజ్రాయెల్ దేశం గురించి ఐడియా ఉండే ఉంటుంది. వాళ్ళ దగ్గర గోల్డెన్ డోమ్ అనే ఒక సిస్టమ్ ఉంది. అది ఏం చేస్తుంది? మిజైల్స్ ని గాల్లోనే గుర్తించి గాలిలోనే దాన్ని నాశనం చేస్తుంది. ఇప్పుడు అలాంటి గోల్డెన్ డోమే ట్రంప్ కి కూడా కావాలి. అమెరికా మొత్తానికి కూడా కవర్ అయ్యేంత పెద్ద గోల్డెన్ డోమ్ కావాలి. అంటే పాలెస్తీనా నుంచి లేదా వేరే ఎనిమీ కంట్రీస్ నుంచి మన రాకెట్లు వస్తే ఐరన్ డోమ్ వాటిని గాలిలోనే గుర్తించి గాలిలోనే నాశనం చేస్తుంది. ఇప్పుడు ట్రంప్ కి కూడా అదే కావాలి. కానీ చిన్నది కాదు, ఒక సిటీకి సరిపోయేంత కూడా కాదు, అమెరికా మొత్తం కవర్ అయ్యేంత పెద్దది కావాలి. దాన్నే ట్రంప్ గోల్డెన్ డోమ్ అని పిలుస్తున్నాడు. ఇప్పుడు ఒక కీలకమైన ప్రశ్న, ఈ గోల్డెన్ డోమ్ కి ఇంకా గ్రీన్లాండ్ కి లింక్ ఏంటి? ఇక్కడ జియోగ్రఫీ ఇంకా ఫిజిక్స్ గేమ్ లోకి వస్తాయి. ముందు ఒక క్లియర్ ప్రశ్న అడుగుదాం. అమెరికాకి ప్రధాన శత్రువు ఎవరు? రష్యా ఇంకా చైనా. రేపొద్దున 3వ ప్రపంచ యుద్ధం మొదలైతే రష్యా లేదా చైనా నుంచి న్యూక్లియర్ మిజైల్స్ అమెరికా పైన పడాలంటే అవి వచ్చే షార్టెస్ట్ రూట్ ఏంటి? ఇప్పుడు అట్లాంటిక్ ఓషన్ మీదుగా కాదు, పెసిఫిక్ ఓషన్ మీదుగా కాదు, అవి రావాల్సిందే నార్త్ పోల్ మీదుగా, అంటే మన ఆర్కిటిక్ సర్కిల్ మీద నుంచి. ఇప్పుడు ఆ రూట్ ని మ్యాప్ లో చూస్తే కరెక్ట్ గా మధ్యలో అడ్డంగా నిలబడేటువంటి దేశం గ్రీన్లాండ్. అదే కీలకమైనటువంటి పాయింట్. ట్రంప్ మాటల్లో చెప్పాలంటే ఈ గోల్డెన్ డోమ్ సిస్టమ్ పర్ఫెక్ట్ గా పని చేయాలంటే కొన్ని ప్రత్యేకమైన యాంగిల్స్ లేదా కొన్ని ప్రత్యేకమైన బౌండరీస్ అనేవి అవసరం అవుతుంది. ఇప్పుడు ఆ యాంగిల్స్, ఆ బౌండరీస్ అమెరికా మెయిన్ ల్యాండ్ లో అయితే సెట్ అవ్వవు.
కెనడాలో కూడా సెట్ అవ్వవు, కానీ అవి గ్రీన్లాండ్ లో మాత్రం పర్ఫెక్ట్ గా సెట్ అవుతున్నాయి. అందుకే గ్రీన్లాండ్ ఒక ఐలాండ్ కాదు, ఇది ఒక షీల్డ్ పాయింట్. ఇది అమెరికా డిఫెన్స్ లో ఒక కీలకమైన లింక్. మీకు ఇప్పుడు అర్థమవుతుందా ట్రంప్ ఎందుకు అంత సీరియస్ గా ఉన్నాడు, ఎందుకు ప్రపంచ దేశాన్ని కూడా ఎదిరించడానికి సిద్ధమవుతున్నాడు? ముందుగా చెప్పినట్టు ఇది రాజకీయ పిచ్చి కాదు, ఇది ప్యూర్లీ ఒక మిలిటరీ మ్యాథ్. ఇప్పుడు చూద్దాము. అంటే ఇప్పుడు శత్రువుల మిజైల్స్ అమెరికా ఆకాశంలోనికి రాకముందుకే గ్రీన్లాండ్ దగ్గరే వాటిని డిటెక్ట్ చేసి అక్కడికక్కడే పేల్ చేయాలన్నదే యాక్చువల్ ప్లాన్. ఇదే గోల్డెన్ డోమ్ స్ట్రాటజీ. అందుకే ట్రంప్ కు గ్రీన్లాండ్ ను లీజ్ గా తీసుకోవడం అస్సలు ఇష్టం లేదు. ఎందుకంటే ఇప్పుడు లీజ్ తీసుకుంటే రేపు పొద్దున డెన్మార్క్ వచ్చి ఇది మా భూమి ఖాళీ చేయండి అనొచ్చు, లేదా మీ మిలిటరీ సిస్టమ్ కి మేము ఒప్పుకోము అనొచ్చు. అందుకే ట్రంప్ కోరేది ఏంటో తెలుసా? టైటిల్ డీడ్, అంటే పక్కా ఓనర్షిప్. ఇప్పుడు ఇది మన రియల్ ఎస్టేట్ భాషలో చెప్పాలంటే రిజిస్ట్రేషన్ నా పేరు మీద ఉంటేనే నేను అక్కడ కన్స్ట్రక్షన్ మొదలు పెడతా అన్నట్టు. కానీ ఇప్పుడు ఒక ఫ్యాక్ట్ చెక్ చేద్దాం. అసలు ట్రంప్ నిజం చెప్తున్నారా లేదా మనందరినీ పిచ్చోళ్ళని చేస్తున్నాడా? ఇక్కడ ఒక పెద్ద లాజిక్ మిస్ అవుతుంది. ట్రంప్ చెప్తున్నట్టు గ్రీన్లాండ్ లో మాకు ఎంట్రీ లేదు, అందుకే మేము అడుగుతున్నామని మాట్లాడుతున్నాడు. కానీ మీకు నిజమేంటో తెలుసా? గ్రీన్లాండ్ లో ఇప్పటికే అమెరికాకు ఒక పెద్ద మిలిటరీ బేస్ అనేది ఉంది. దాని పేరు పెటోఫిక్ స్పేస్ బేస్. దీని ముందు పేరు థూలే ఎయిర్ బేస్. అయితే ఇది మామూలు బేస్ అయితే కాదు, ఇది అమెరికాకు చెందినటువంటి నార్థన్ మోస్ట్ మిలిటరీ బేస్. ఇక్కడ ఇప్పటికే ఒక 140 నుంచి 150 మెంబర్స్ ఆఫ్ అమెరికన్ మిలిటరీ పర్సనల్ వారు ఉన్నారు అక్కడ. కొన్ని రిపోర్ట్స్ ప్రకారం ఈ సంఖ్య 200 వరకు కూడా వెళ్తుందంటున్నారు. అంటే అర్థం ఏంటి? అమెరికాకు ఎంట్రీ లేదు అనేది అబద్ధం, బేస్ లేదు అనేది అబద్ధం, యాక్సెస్ లేదు అనేది కూడా అబద్ధమే. అయితే ట్రంప్ ఎందుకు ఈ డ్రామా అంతా చేస్తున్నాడు? ఎందుకు ఓనర్షిప్ కావాలి? ఎందుకు పూర్తిగా కంట్రోల్ కావాలి? అదే అసలు గేమ్. బేస్ ఉండటం ఒక విషయం, మన భూమి మీద పూర్తి హక్కు ఉండడం ఇంకో విషయం. ఇప్పుడు ట్రంప్ కోరేది యాక్సెస్ కాదు, కోఆపరేషన్ కాదు, పూర్తి కంట్రోల్. అందుకే గ్రీన్లాండ్ డీల్ ని డిఫెన్స్ పేరుతో చేసే ఒక పవర్ గ్రాబ్. అయితే ఈ బేస్ లో ఇప్పటికే అమెరికాకు చెందిన రేడార్స్ ఉన్నాయి, శాటిలైట్ ట్రాకింగ్ సిస్టమ్స్ కూడా ఉన్నాయి. ఇప్పుడు సింపుల్ గా చెప్పాలంటే ఇది యుఎస్ స్పేస్ ఫోర్స్ కి చాలా కీ ప్లేస్. ఇది నేను కాదు చెప్పేది, వైట్ హౌస్ సెక్రటరీ క్యాలోరిన్ లివెట్ కూడా దీన్ని ఓపెన్ గా ఒప్పుకున్నారు. ఆమె మాటల్లో క్లియర్ గా మాకు ఆల్రెడీ గ్రీన్లాండ్ లో ఒక బేస్ ఉంది, మనుషులు కూడా ఉన్నారు. ఇప్పుడు ఇక్కడ ఒక పెద్ద ప్రశ్న వస్తుంది. ఆల్రెడీ బేస్ ఉంది, ఆల్రెడీ రేడార్స్ ఉన్నాయి, ఆల్రెడీ స్పేస్ ఫోర్స్ యాక్టివ్ గా ఉంది. అయితే కావాల్సిన పనులన్నీ అక్కడి నుంచే చేసుకోవచ్చు కదా. అయితే ఇప్పుడు గోల్డెన్ డోమ్ కట్టాలంటే ఉన్న బేస్ ని ఎక్స్పాండ్ చేసుకుంటే సరిపోతుంది కదా. మరి కొత్తగా మొత్తం దేశాన్ని తీసుకోవాల్సిన అవసరం ఏముంది? ఇక్కడే అసలు విషయం అర్థమైతా ఉంది. ట్రంప్ కి కావాల్సింది కేవలం సెక్యూరిటీ మాత్రమే కాదు, అతనికి కావాల్సింది టెరిటరీ. అమెరికా మ్యాప్ ని ఇంకా కొంచెం పెద్దగా చేయాలన్న కోరిక. చరిత్రలో గ్రీన్లాండ్ ని అమెరికాలో కలిపినటువంటి గొప్ప ప్రెసిడెంట్ గా తన పేరు నిలవాలని తాపత్రయపడతా ఉన్నాడు. అందుకే ఉన్న ఫెసిలిటీస్ అతనికి సరిపోవు, ఉన్న యాక్సెస్ కూడా సరిపోవు. అతనికి కావాల్సింది ఇప్పుడు లేని ఓనర్షిప్. అదే కారణంగా ఇంత గొడవ, ఇంత బెదిరింపులు, ఇంత ఎకనామిక్ వార్. ఇప్పుడు కథ మరో టర్న్ తీసుకుంటుంది. ద లీగల్ లాజిక్ 1951 అగ్రిమెంట్. ఇది ట్రంప్ ప్లాన్ కి కౌంటర్ గా యూరోపియన్ దేశాలు మరియు ఇంటర్నేషనల్ ఎక్స్పర్ట్స్ కూడా ఒక పాత ఫైల్ ని బయటకు తీశారు. అదే 1951 డిఫెన్స్ ఆఫ్ గ్రీన్లాండ్ అగ్రిమెంట్. ఈ అగ్రిమెంట్ ఏమంటుంది? అసలు ట్రంప్ ప్లాన్ ని ఎలా అడ్డుకుంటుంది, అమెరికా ఎక్కడి వరకు వెళ్ళగలదు అనే విషయాల్ని మనం చూద్దాం. ఈ అగ్రిమెంట్ గురించి పూర్తిగా తెలుసుకుంటే నిజంగా మీకు షాక్ అవుతుంది. ఈ అగ్రిమెంట్ 1951 లో అమెరికా మరియు డెన్మార్క్ మధ్య జరిగినటువంటి అగ్రిమెంట్. మరి ఈ అగ్రిమెంట్ ప్రకారం గ్రీన్లాండ్ రక్షణ బాధ్యతల్లో అమెరికాకు చాలా పెద్ద పాత్ర ఇచ్చారు. ఇక్కడ అసలు కీలకమైన విషయం ఏంటంటే ఈ అగ్రిమెంట్ లో ఉన్నటువంటి కొన్ని క్లాజెస్ ప్రకారం అమెరికా గ్రీన్లాండ్ లో తన మిలిటరీని ఎంత కావాలంటే అంత పెంచుకోవచ్చు, కొత్త మిలిటరీ బేసెస్ కూడా పెట్టుకోవచ్చు, ఇంకా ఉన్న బేసెస్ ను ఎంత కావాలంటే అంత పెంచుకోవచ్చు. ఇదంతా చేయడానికి డెన్మార్క్ ఆల్మోస్ట్ కంప్లీట్ యాక్సెస్ ఇచ్చేసింది, ఎప్పుడు కూడా లేదు అని అనలేదు, ఎలాంటి పెద్ద అడ్డంకులు కూడా పెట్టలేదు. ఇప్పుడు దీన్ని సింపుల్ గా అర్థమయ్యేలాగా చెప్పాలంటే, మీరు ఒక ఇంట్లో అద్దెకుంటున్నారు అనుకోండి, మరి ఓనర్ వచ్చేసి మీకు ఇలా చెప్తాడు, నువ్వు ఎంతకాలమైనా ఉండు, రెంట్ గురించి అసలు టెన్షనే లేదు, ఇంటి లోపల ఎలా కావాలంటే అలా మార్చుకో, నీకు కావాలంటే ఇంకో ఫ్లోర్ కూడా వేసుకో, నాకు ఎలాంటి అభ్యంతరం లేదు. ఇలాంటి ఒక అగ్రిమెంట్ ఓనర్ మీకు రాతపూర్వకంగా ఇచ్చారనుకోండి, ఇక ఆ ఇల్లు మీదనేట్లే కదా. ఇప్పుడు ఇంకొక ప్రశ్న వస్తుంది, అలాంటప్పుడు ఆ ఇంటిని మార్కెట్ రేట్ పెట్టి కొనాల్సిన అవసరం ఏముంది? ఇదే ఇప్పుడు యూరోపియన్ కంట్రీస్ అడుగుతున్నటువంటి ప్రశ్న. మేము ఇప్పటికే అమెరికాకు అన్ని ఇచ్చాము, యాక్సెస్ ఇచ్చాము, ఎక్స్పాన్షన్ ఇచ్చాము, ఫుల్ ఫ్రీడమ్ ఇచ్చాము, ఇంకా మొత్తం దేశాన్ని కొనాలనడం ఎందుకు? ఇక్కడే ట్రంప్ ప్లాన్ బహిర్గతం అవుతోంది. ఇది సెక్యూరిటీ కోసం కాదు, ఇది డిఫెన్స్ కోసం కాదు, ఇది కేవలం ఓనర్షిప్ కోసం, మరి
చరిత్రలో తన పేరు రాయించుకోవడం కోసం. అందుకే యూరోప్ దేశాలు ఇప్పుడు గట్టిగా నిలబడుతున్నాయి. మీకు కావాల్సినంత యాక్సెస్ ఉంది కానీ మా భూమి అమ్మకానికి లేదు. ఇప్పుడు అర్థమవుతుందా ఎందుకు ఈ ఇష్యూ అంత పెద్ద యుద్ధంగా మారుతుందో, మరి ఎందుకు ట్రంప్ అంత మొండిగా ముందుకెళ్తున్నాడో.